ప్రపంచంలో ఎక్కడైనా మార్కెట్లో ఏం దొరుకుతాయి? కూరగాయలు, బియ్యం, పప్పులు. కానీ ఒక రాజ్యం ఉండేది. అక్కడ మార్కెట్ వీధుల్లో రాసులు పోసి తట్టలతో బంగారం, వజ్రాలు, వైడూర్యాలు అమ్మేవారు. ఆ సంపద, ఆ వైభవం చూసి ప్రపంచమే ముక్కున వేలేసుకుంది. అది మరెక్కడో కాదు, మన భారతదేశంలోని విజయనగర సామ్రాజ్యం. తుంగభద్రా నది సాక్షిగా దక్షిణ పాదానికి దిక్సూచిగా నిలిచిన ఆ సామ్రాజ్య అధినేత శ్రీకృష్ణదేవరాయలు. కేవలం సింహాసనం మీద కూర్చున్న రాజు కాదు అతను. కత్తి పడితే కళింగం వణికేది. యుద్ధ రంగంలో రాయచూర్ కోటలు బీటలు వారేవి. గెలుపు తప్ప ఓటమి ఎరుగని ఏకైక అఖండ యోధుడు. ఒక చేతిలో కత్తి, మరో చేతిలో కలం. పరాయి భాషల దండయాత్రలలో మన భాష కనుమరుగవుతున్న రోజుల్లో నిండు సభలో దేశ భాషలందు తెలుగు లెస్స అని గర్వంగా చాటి చెప్పిన ఆంధ్ర భోజుడు. కవులను కన్నబిడ్డల్లా చూసుకున్న సాహిత్య సమరాంగణ సార్వభౌముడు. ఇది చరిత్రలో ఒక స్వర్ణయుగం, మళ్ళీ తిరిగి రాని ఒక అద్భుతమైన స్వప్నం. రాయల వారి పాలన మన తెలుగు జాతికి ఒక కిరీటం. ఆ కిరీటంలోని మాయని వజ్రమే శ్రీకృష్ణదేవరాయలు. జై హింద్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.